ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి వచ్చాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ గారు. ఆవిడ క్యారెక్టర్ చాలా యాప్ట్ గా చేశారు. ఎంత అవసరమో అంతే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ రమణ గోగుల గారు పాడిన పాట చాలా బాగా క్లిక్ అయింది. ఆ పాట వల్లే ఈ సినిమా కంప్లీట్ గా జనాల్లోకి వెళ్ళింది. వెంకీ మామ, ఆయన గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ యూజువల్ ఆయన చాలా బాగా చేశారు. అందరూ అనిల్ రావిపూడి గారిని ఈ మధ్య ట్రాల్ చేస్తున్నారు, క్రింజ్ కామెడీ చేస్తున్నారని. కాకపోతే ఆ క్రింజ్ కామెడీ డోసేజ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది సినిమాలో. లేదు అని అయితే మాత్రం నేను చెప్పను, బట్ తక్కువగా ఉంది. అండ్ లాస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి గోదావరి స్లాంగ్. అన్ని వర్డ్స్ గోదావరి స్లాంగ్ లోనే అందరు ఆర్టిస్టులు మాట్లాడేలా కేర్ తీసుకున్నారు. సినిమా కొంతవరకు ల్యాగ్ ఉంది, ల్యాగ్ లేదు అని నేను చెప్పను. కొన్ని కామెడీ సీన్స్ లో మాత్రం అది మనకి బలవంతంగా నవ్వించడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ లో అక్కడ కామెడీ అవసరమే లేదు, బట్ స్టిల్ ఇరికించినట్టు అనిపిస్తుంది. కామెడీ సీన్స్ యొక్క లెంత్ చాలా ఎక్కువ ఉంది. మనం నవ్వేసుకుంటాం, అక్కడతో అయిపోతుంది. ఆ సీన్ లో ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్ కూడా మనం గెస్ చేసేస్తాం. ఆ సీన్ అప్పటికే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంది మనకి. పర్ఫెక్ట్ గా ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కానీ లేదంటే కమర్షియల్ సినిమాని లేదా మాస్ మూవీస్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ.